Good afternoon, all of you. ఈ క్లాసులో మనము పెద్ద ప్రవక్తల సబ్జెక్టులో నుంచి దానియేలు గ్రంథం నుంచి పాఠాలు నేర్చుకుంటాం. దానియేలు గ్రంథము ఎంతమంది చదివారు దానియేలు గ్రంథము? ఓకే, దానియేలు గ్రంథము అందరికీ బాగా తెలిసినటువంటి పుస్తకము. అంతేకాకుండా నేనేమంటానంటే అందరికీ పూర్తిగా తెలియని పుస్తకం. ఎందుకనంటే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనలు, సండే స్కూల్ నుంచి నేర్చుకునేటువంటి విషయాలు, చాలా చోట్ల చాలా సందర్భాల్లో దానియేలు గురించినటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. చాలా ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా దానియేలు గ్రంథము అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. నేను 2 పదాలు మాట్లాడినా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్గా 70 వారాలు అవి తర్వాత వస్తాయి. అవి అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. అయితే కొన్ని సంఘటనలు, ఇందులో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో న్యాచురల్ విషయాలు ఉన్నాయి, సూపర్ న్యాచురల్ విషయాలు ఉన్నాయి. న్యాచురల్ విషయాలు అని అంటే ఇదిగో ఆహారం, మాంసం తినేయడం, శాకాహారం తినడం, మంచి ఆరోగ్యం, ఇది ఎంతో న్యాచురల్గా తెలిసిన విషయాలే. అంతేకాకుండా సూపర్ న్యాచురల్ విషయాలు కూడా ఉంటాయి. సూపర్ న్యాచురల్ విషయాలు అని అంటే అగ్ని, ఆ 3 ఫ్రెండ్స్, ఎంత అద్భుతం! సూపర్ న్యాచురల్ పవర్ అది. ఇలాగన కాబట్టి దానియేలు గ్రంథము ఇటు మనుషులకు సంబంధించి, ఇటు దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క 75 సంవత్సరాల జీవితం అంతా ఉంటుంది. దానియేలు గ్రంథంలో ఆయన జీవితం అంతా ఉంటుంది. తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు క్రీస్తు వచ్చేదాకా 400 సంవత్సరాల దాకా ఉంటాయి. 440 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు 2వ రాకడికి ముందు వచ్చేటువంటి సందర్భాలు అవి కూడా ఉంటాయి. కాబట్టి ఈ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు ఏదో కొద్ది సమయానికి సంబంధించినవి కాదు, సుదీర్ఘమైనటువంటి కాలానికి సంబంధించిన విషయాలు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దేవుణ్ణి తెలుసుకోవటానికి బైబిల్ గ్రంథం చదువుతున్నామంటే గత పాఠంలో నేను చెప్పినట్టుగా ఏదో ఒక వచనం తీసుకొని నీకు సూట్ అయ్యేది సెలెక్ట్ చేసుకొని అమ్మయ్య అనుకోవడానికి కాదు, లేదు ఏదో ఒక పోర్షన్ తీసుకొని ఇది అవతల వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని వేరే వాళ్ళ కోసం చూడటం కాదు. గ్రంథం ఎందుకు చదవాలి అని అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, నేనేం చేయాలి, ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి గ్రంథం చదవాలి. ఆ క్రమంలో దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ అద్భుతాలు, ఈ ప్రవచనాలు మహా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్నటువంటి అద్భుతాలు ఇందాక ఒకటి చెప్పా కదా, 3 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అగ్నిలో పడేయడం. అసలు అది మీరు ఊహించుకుంటే ఎట్లా చూడండి. దేవుని యొక్క ఆ అద్భుతము ఎంత అద్భుతం! అంతేకాకుండా సింహాల బోను స్టోరీలు మీకు తెలిసినాయే. కాబట్టి ఎంత అద్భుతం అది. ఇప్పుడు గ్రంథంలో ఈ అద్భుతాలు అనేటువంటి సెక్షన్ తీసేసినా కూడా, దేవుని పవర్ని చూపించే ఆ సెక్షన్ తీసేసినా కూడా
మోరల్గా బ్రతకడానికి కూడా బైబిల్ గ్రంథం చాలా బాగా పనికి వస్తుంది. ఉదాహరణకి 10 ఆజ్ఞలు ఉన్నాయి, పాటిస్తుంటే అంత హెల్తీగా ఉంటుంది కదా ప్రపంచం అని అంటారు కదంటారా? కొండ మీద ప్రసంగం పాటించింది అనుకో, దేవుడు పని లేదులే, జస్ట్ కొండ మీద చేసినటువంటి ప్రభువారు చేసిన ఆ ప్రసంగాన్ని ఫాలో అవుతుందనుకో సమాజం, ఎట్లుంటుంది సమాజం? సూపర్ కదా. అయితే ఇక్కడ మోరల్గానే కాదు, దేవుని పవర్ చూపించేటువంటి స్పిరిచువల్ విషయాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దానియేలు గ్రంథము రాసినటువంటి కాలము 500. గ్రంథకర్త ఎవరు? ఓకే. ఈ కాలము జస్ట్ 6 సంవత్సరాల పీరియడ్లో రాసేశారు. 536 నుంచి 530 ఆ కాలంలో ఈ గ్రంథం రాయబడింది. ఇది ముఖ్యంగా 2 భాగాలుగా మనం చూడొచ్చు. 2 భాగాలుగా ఈ దానియేలు గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు అంటే 1 నుంచి 6 అధ్యాయాల దాకా ఒక భాగము, 7 నుంచి 12 దాకా అధ్యాయాలు ఒక భాగంగా చూడవచ్చు. వేరువేరుగా ఉంటాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ మొదటి 6 అధ్యాయాలు తేడా చెప్తున్నా, ఇవి చాలా సులభంగా అర్థమైంది, సులభంగా ఉంటుంది. మీకు దానియేలు గురించి మీకు తెలుసు అని అంటే అందరూ నవ్వారు కదా, స్మైల్ ఇచ్చారు, ఎందుకంటే మీకు చాలా వరకు తెలుసు. ఓకే. ఏం తెలుసు అని అంటే దాదాపు ఈ మొదటి 6 అధ్యాయాలలోనే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకనంటే సులభంగా అర్థమవుతుంది. అయితే 7 నుంచి 12 అధ్యాయాలు ఉన్నాయి చూసావు, ఇవి చాలా కష్టం. రెండు భాగాలు అన్నాను. మొదటి భాగం ఏమో ఈజీగా ఉంటుంది, రెండో భాగం ఏమో కష్టంగా ఉంటుంది. ఈ మొదటి భాగంలో ఎక్కువగా అద్భుతాలు ఉంటాయి, రెండో భాగంలో ప్రవచనాలు ఉంటాయి. ఈ మొదటి భాగంలో వేరే వ్యక్తి చెప్పినట్టుగా ఉంటుంది స్టోరీ. దానియేలును ఇలా వెళ్ళాడు, వాళ్ళకి ఇలా జరిగింది అని వేరే వ్యక్తి చెప్పినట్టుగా ఉంటుంది, వేరే వ్యక్తి చెప్పినట్టుగా. అయితే ఈ భాగము దానియేలు స్వయంగా నేను, ఫస్ట్ పర్సన్ అంటారు, నేను అనేటువంటి ఆ సంబోధనలు చూస్తాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఈ మొదటి భాగము దానియేలు జీవిత కాలంలో జరిగినాయి, ఈ రెండవ భాగము దానియేలు మరణం తర్వాత జరిగినాయి. ఏదైతే ఆయన ప్రవచించాడో దానియేలు చనిపోయిన తర్వాత అవి జరిగాయి, అవి ఇక్కడ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? 2 భాగాలు అని చెప్పాను. ఈ 2 భాగాల్లో ఉన్నటువంటి ఈ తేడాలు మీరు గమనించుకోండి. 2 భాగాలు అని అంటే 1 నుంచి 6 అధ్యాయాల దాకా ఒక భాగం అన్నాను, 7 నుంచి 12 అధ్యాయాల దాకా సగం. ఇక్కడ చూస్తే ఈజీగా అర్థమవుతుంది, అక్కడ చూస్తే కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే అద్భుతాలు కనపడతాయి, అక్కడ చూస్తే ప్రవచనాలు కనపడతాయి. ఇక్కడ వేరే వ్యక్తి చెప్పినట్టు ఉంటుంది, ఇక్కడ దానియేలు స్వయంగా చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తే దానియేలు జీవితకాలంలో జరిగినాయి, ఈ ప్రవచనాలు అయితే దానియేలు మరణించిన తర్వాత అవి జరిగినాయి. ఓకే, అర్థమైంది. సో 12 అధ్యాయాలని 2 భాగాలుగా ఇలాగ చేసేసరికి మీకు ఒక అవుట్లైన్ పిక్చర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇందులో ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. అసలు ఈ దానియేలుకి
హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఆ పరిస్థితులు ఏంటి, ఎక్కడ ఏమిటి, భౌగోళికమైనటువంటి విషయాలు హిస్టారికల్గా. చాలామంది అనుకున్నట్టుగా బబులోను చెర అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే అందరూ ఒకసారి పోయి అందరూ ఒకసారి వచ్చేసారు అనుకుంటారు. కానీ అలా జరగలేదు. బబులోను చెర, అందరూ ఒకసారి చెరలోకి పోయి అందరూ ఒక్కసారి బయటికి రాలేదు. అలాగనే బబులోను చెరలోకి వెళ్ళటానికి 3 సార్లు 3 బ్యాచీలుగా వెళ్ళారు. తిరిగి రావడం కూడా 3 బ్యాచీలుగా వచ్చారు. 3 సార్లు, ఒక్కొక్కసారి ఒక బ్యాచ్, నెక్స్ట్ ఇంకొకసారి, నెక్స్ట్ ఇంకొకసారి, ఇలాగ చెరలోకి వెళ్ళడానికి 3 సార్లు, తిరిగి రావడం కూడా అందరూ ఒక్కసారి రాలా, 3 సార్లు వచ్చారు. మీకు అవగాహన అవుతుంటుంది కదా. ఈ వెళ్ళిన వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళని చూసుకుంటే వెళ్ళిన వాళ్ళకంటే వచ్చిన వాళ్ళు తక్కువ. దీన్ని ఒకసారి చూద్దాం. ఎలాగా? ఇప్పుడు బబులోను చెరలోకి వెళ్ళటం 3 సార్లు వెళ్ళారు. 606వ సంవత్సరంలో మొదటి బ్యాచ్గా ఒక్కసారి కొంతమందిని తీసుకెళ్ళారు. ఇందులో మంచి యవ్వనస్తులు అలాంటి బ్యాచ్ని తీసుకెళ్లారు. 606లో మొదటిసారి కొంతమంది కుర్రోళ్ళను, మంచి చాకులు లాంటి కుర్రోళ్ళను తీసుకెళ్లారు. వాళ్ళల్లో ఉన్నాడు దానియేలు. సో దానియేలు ఆ బబులోను చెరలోకి వెళ్ళిన టైం ఇది. మీరు గత క్లాసు విన్నప్పుడు మీకు ఏమర్థమైందంటే యెహెజ్కేలు ఇలాగ వెళ్ళాడు అని అన్నాం. ఏ టైము కాదు, 597లో రెండవసారి వచ్చి 10,000 మందిని తీసుకుపోయినారు. వాళ్ళల్లో ఉన్నాడు యెహెజ్కేలు. తర్వాత ఇంకొకసారి వచ్చారు. మిగతా వాళ్ళందరినీ 586లో మిగతా వాళ్ళందరినీ తీసుకెళ్లారు. తీసుకెళ్తూ పట్టణాన్ని మొత్తాన్ని స్మాష్ చేసి మొత్తం ఊడ్చి అప్పుడు తీసుకెళ్లారు మిగతా బ్యాచ్ మొత్తం. తర్వాత ఈ మిగతా వారందరూ అని అన్నాం, దేవాలయము నాశనం చేసి మిగతా రెండవసారి ఒక 10,000 మందిని తీసుకుపోయినటువంటి లిస్టులో ఆయన ఉన్నాడు. ఇలాగన బబులోన్లోనికి వెళ్ళటం. ఇప్పుడు తిరిగి వచ్చిన వాళ్ళు చూద్దాం. ఇట్లా తిరిగి మరలా ఇంటికి వచ్చారనుకో, అందరూ ఒకసారి రాలేదు. 536 సంవత్సరంలో జెరుబ్బాబేలు నాయకత్వంలో ఒకసారి వచ్చారు. అప్పటికి బబులోను పాడైపోయింది. బబులోను కథ అయిపోయి పర్షియా వాళ్ళు వచ్చారు. 539లో పర్షియా వాళ్ళు వచ్చారు. ఒక 3 ఏళ్ళ తర్వాత అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి కోరేషు దేవుని చేత ప్రేరేపితులై మీరు వెళ్ళండి అని అంటే దాదాపు 50,000 మంది తిరిగి మరలా స్వదేశానికి వచ్చారు. 458వ సంవత్సరంలో యజ్రా కాలంలో దేవాలయాన్ని కట్టడానికని మరలా ఇంకొకసారి వచ్చారు. ఇంకొక బ్యాచ్ దేవాలయం కట్టుకోవాలి, వెళ్ళండి మీరు దేవాలయం కట్టుకోండి వెళ్ళండి అని వాళ్ళు పంపించేశారు. సో దేవాలయం కట్టడానికి తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చింటారే మీకు తెలుసు కదా.
నెహెమ్యా కాలం. మరలా నెహెమ్యా ఒకసారి, అయ్యా ఇది పరిస్థితి అని అంటే, వెళ్ళు 445లో నెహెమ్యా ఆధ్వర్యంలో వచ్చి ఏం చేశారు? అవును, పట్టణపు గోడలు కట్టారు. ఇలాగన వెళ్ళటము 3 బ్యాచ్లుగా వెళ్ళారు, మరలా రావడం కూడా 3 సార్లు వచ్చారు. ఇది మనం అర్థం చేసుకునేటువంటి విషయం. ఇక్కడ దానియేలు వెళ్ళాడు, మరలా తిరిగి రాలా, అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే చనిపోయాడు. ఎందుకనంటే ఆయన చాలా ప్రముఖుడిగా ఉన్నాడు. మిగతా తర్వాత వచ్చినటువంటి రాజులు వీళ్ళందరూ ఆయనకి మంచి మంచి స్థానం ఆయన వాడుకుంటున్నారు. సో మంచి పొజిషన్లో ఉన్నాడు. సో అక్కడ సెటిల్ అయిపోయాడు, అక్కడ ఉన్నాడు. ఇంకా ఆయన తిరిగి రాలేదు. మరలా తర్వాత వచ్చినటువంటి రాజులు దానియేలు యొక్క విషయాన్ని చూసి, ఓ దానియేలా, ఓ వెరీ గుడ్, గ్రేట్ పర్సన్ అట గౌరవించారు. ఇది చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు. దానియేలు చెరలోకి వెళ్ళటం, ఆ సంభవాలు, ఆ చెర సంగతులు మీకు చెప్పాను. ఓకే, సరే, దానియేలు జీవితం గురించి కొంచెం ఆలోచన చేస్తాం. చరిత్ర అయిపోయింది. యెరూషలేము గోడలు కట్టారయ్యా, నెహెమ్యా వాళ్ళు వచ్చి గోడలు కట్టడానికి వచ్చారు. వాళ్ళు ఎజ్రా ఏమో దేవాలయం కట్టడానికి వచ్చారు. దానియేలు యొక్క జీవితం ఒకసారి చూద్దాం. దానియేలు జీవితం చూస్తే, దానియేలు జీవితము ఈ గ్రంథంలో 1 నుంచి 6 అధ్యాయాల్లో కనపడుతుంది. మీరు మొదటి అధ్యాయం ఒకసారి చూస్తే, మొదటి అధ్యాయంలో ఆయన గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1 నుంచి 6 అధ్యాయాల్లో దానియేలు లైఫ్ కనపడుతుంది, ఆయన యొక్క జీవితం. ఓకే, నేను ఇందాక 2 భాగాలు చెప్పినప్పుడు మొదటి 6 అధ్యాయాల్లో దానియేలు జీవిత కాలం అని చెప్పాను. తర్వాత వచ్చిన 6 అధ్యాయాలు ఆయన మరణించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు. సో దానియేలు జీవించినప్పుడు ఏమైతే ప్రవచించాడో అవి జరిగినాయి, అవి అక్కడ మెన్షన్ అయింది. ఓకే, ఇక్కడ మనము చూద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏముంది? యూదులలో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వారిలో ఉన్నారు. ఏది మంచి మంచి ఫ్రెష్గా కుర్రోళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారు. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజర్ అని, అనన్యాకి షడ్రక్ అని, సో వీళ్ళకి షడ్రక్, మెషక్, అబెద్నగో అనే పేర్లు ఆ యూదుల పేర్లు కాదు, వాళ్ళు పెట్టినాయి. దానియేలుకు కూడా వాళ్ళు పెట్టారు పేరు. ఏం పేరు? బెల్తషాజర్ అని పెట్టారు. వేరే పెన్ను ఇస్తావా? ఇది ఊడిపోయింది. ఇదే కదా, ఇది ఓపెన్ చేయి. ఇది మళ్ళా ఫిక్స్ చేయి దాన్ని. ఓకే, సరే. వీళ్ళు కల్దీయుల పేర్లు పెట్టి వాళ్ళని పిలుచుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే మాకేంటి పేర్లు పెడుతున్నారు మీరు అని వీళ్ళేమీ వ్యతిరేకించలే. టేబుల్ కింద ఉంది. సరే, మనకి తెలిసినటువంటి విషయం. పేర్లు పెట్టారు, కుర్రోళ్ళను వచ్చారు. వస్తే అక్కడ భోజనం దగ్గర, సో ఆ స్టోరీ మీకు తెలుసు కాబట్టి నేను స్కిప్ చేస్తా. ఇక్కడ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, తినే
విషయము అనే ఒక చిన్న విషయంలో కూడా రాజీ పడలేదు. అది తినే విషయం అనేది చాలా చిన్న విషయమే, తిండి. కానీ చిన్న విషయంలో కూడా చాలా సిన్సియర్గా ఉన్నారు. ఇది పెద్ద విషయాల్లో దేవుడు వాడుకోవడానికి దేవుడు మనల్ని చూసేది. చాలా చోట్ల పెద్ద పెద్ద విషయాలు కాదు దేవుడు మనల్ని పరీక్షించేది, చిన్న చిన్న విషయాలే. తర్వాత మిగతా వారికంటే వీళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు, మంచి జ్ఞానం కలిగి ఉన్నారు అనేటువంటి విషయాలు చూస్తాం. అది మొదటి అధ్యాయంలో అయిపోద్ది. రెండవ అధ్యాయంకి వచ్చేసరికి, రెండవ అధ్యాయంలో కళ. ఎవరికి వచ్చిన కళ? సో జస్ట్ అనుకోండి, ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఓకే, వచ్చింది. దీని చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. ఇంతకుముందు జరిగిన ప్రసంగ శాస్త్రంలో మీ టీచరు చారిత్రాత్మకమైన వర్తమానం ఎలా సిద్ధపరచుకోవాలని మీకు చెప్తూ దానియేలు గురించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కొన్ని హిస్టారికల్ విషయాలు చెప్పాడు. అది నాకు ఇప్పుడు కొంచెం హెల్ప్ అయింది, ఎందుకంటే నేను మీకు త్వరగా ముందుకెళ్ళచ్చు. ఇక్కడ విగ్రహం కనపడింది అని అన్నాడు. సో ఆ విగ్రహం కథ ఏంటి మీకు తెలుసు కదా. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇక్కడ ఒక భాగం. ఓకే, ఈ భాగం ఏమో శిరస్సు, రాజా ఇది నువ్వే. సో ఇది నెబుకద్నెజరు, బబులోను నెబుకద్నెజరు, అది సూచిస్తుంది అని చెప్పాడు. తర్వాత నీ తర్వాత వీళ్ళు వస్తారు. ఎవరు? మాదియా పారసీకులు వస్తారు. పారసీకులు, వాళ్ళల్లో ఉండేటువంటి రాజులు కోరేషు, దర్యావేషు. ఓకే, యాక్చువల్గా ఇదంతా నేను మీకు రాయాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా ఉంది. తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వస్తుంది. ఇక్కడ ఎవరు? గ్రీకు, అలెగ్జాండర్. ఆ తర్వాత రోమీలు వస్తారు. సో ఈ పిక్చర్లు ఏంటి అని అంటే, ఇదేమో బంగారము, ఇదేమో వెండి, ఇత్తడి, ఇనుము, ఆఖరిన ఇత్తడి, ఇనుము, మట్టి కలిసినటువంటి ఇవి కనపడతాయి. చేతితో తీయబడని ఒక రాయి వస్తుంది. ఆ రాయి ఇక్కడ కొడితే మొత్తం కూలిపోద్ది. ఇది వచ్చిన కళ. ఆ కళ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, రాజా నీకు కనపడినటువంటి ఆ బంగారు శిరస్సు అది నువ్వే. నీ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు, వీళ్ళ తర్వాత వీళ్ళు వస్తారు. ఆ కాలంలో ఒక రాయి వచ్చి కొడితే ఈ మొత్తం పడిపోయినట్టు అయిపోద్ది అని దాని గురించి చెప్పాడు. దట్స్ ఆల్. రెండో అధ్యాయం అయిపోయింది. మూడో అధ్యాయంకి వస్తే, ఇక్కడ మూడో అధ్యాయంలో ఒక పెద్ద విగ్రహం, 60 మూరల ఎత్తుగల విగ్రహాన్ని చేయించాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అలాంటి విగ్రహాన్ని చేయించి అందరూ దానికి నమస్కారం చేయాలి అని అన్నాడు. ఈ కుర్రోళ్ళు ముగ్గురు ఉన్నారు, వెళ్తున్న స్నేహితులు, వాళ్ళు పెట్టలేదు. అయితే ఇలా పెట్టలేదు కాబట్టి రాజు ఆజ్ఞ ప్రకారం తీసుకెళ్ళి మండుచున్న అగ్నిలో వాళ్ళని వేయడం, దేవుడు వాళ్ళని క్షేమంగా కాపాడటం, అది చూసినటువంటి నెబుకద్నెజరు ఆశ్చర్యపోవడం అక్కడ జరుగుద్ది.
ఓకే. విచిత్రం ఏంటంటే వాళ్ళని బంధించిన తాళ్ళు కాలిపోయినాయి కానీ వీళ్ళ వెంట్రుకలు కాలాలగా వీళ్ళకి ఏం కాల. సో ఇది దేవుని యొక్క మిరాక్యులస్ పార్ట్. అది 3వ అధ్యాయంలో అయిపోద్ది. 4వ అధ్యాయంలో చక్రవర్తికి పిచ్చి పట్టడం. నెబుకద్నెజరుకి పిచ్చి పట్టుద్ది. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఎందుకంటే దానియేలు స్టోరీ మీకు తెలిసినటువంటి విషయాలు. ఇవి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వింటుంటారు. సో దాటి వెళ్తున్నా. ఇక్కడ 4వ అధ్యాయంలో ఆయనకి పిచ్చి పట్టినటువంటి విషయాలు. జస్ట్ 4వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతా. 24 నుండి. రాజా, ఈ దర్శన భావం ఏమనగా, సర్వోన్నతుడికి దేవుడు రాజుకు నా ఏలినవాని గురించి చేసిన తీర్మానం ఏదనగా, నీ గురించి దేవుడు ఏం తీర్మానం చేశాడంటే, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముతారు. చక్రవర్తిని నిన్ను తరుముకుంటారు జనం. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి తింటావు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది. సో ఇలాగన చక్రవర్తి అలాగ అయిపోయాడు. ఆఖరికి మీరు 32వ వచనం చదివితే, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మీద, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించిన వారికి అనుగ్రహిస్తాడు. 33వ వచనం, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసను. ఆకాశపు మంచు అతని దేహాన్ని తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అయ్యో, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియును ఆయను. ఇలాగన పిచ్చోడైపోయాడు. సో ఆ స్టోరీ మీకు 4వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. ఇది జరిగిన తర్వాత ఒక 7 సంవత్సరాలు పట్టింది. నెబుకద్నెజరుకి కళ్ళు తెరవబడ్డాయి. అయ్యో, నేను అనుకున్న పెద్ద రాజుని కాదు, ఆయన మహారాజు, సర్వాధికారము దేవునిదై ఉంది అని నెబుకద్నెజరు దేవుణ్ణి స్తుతించుతూ మొదలుపెట్టాడు. ఆ విషయాలు మీరు చివరిలో చూడొచ్చు. ఇలాగో నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములను అయ్యున్నవి, గర్వముతో నటించు వారిని ఆయన అనబడానికి శక్తిమంతుడు అనియో ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను నేను అని బుద్ధి వచ్చినాక చూడండి. పైన వారం కూడా తూరు రాజుని గురించిన విషయాలు. గర్వం అనేటువంటి విషయము దేవునికి చాలా వ్యతిరేకమైంది. సో గర్వము అణిగిపోయింది, అయిపోయింది. ఓకే, 4 అధ్యాయాలు అయిపోయినాయి. 5వ అధ్యాయంకి వస్తే, 5వ అధ్యాయంలో ఏముంది అని అంటే, ఇక్కడ బబులోను యొక్క ముగింపు, బబులోను యొక్క అంతము కనపడింది. బబులోను అంతం కనపడింది. బెల్షాజరు, నెబుకద్నెజరు అయిపోయింది. తర్వాత బెల్షాజర్ అనేటువంటి చక్రవర్తి అయ్యాడు. అతను విందు చేస్తూ ఈ యెరూషలేము నుండి తెచ్చినటువంటి పవిత్రమైనటువంటి వాటిల్లో కూడా వీళ్ళు మందు పోసుకొని తాగడం అలా చేస్తూ వచ్చారు. సో అపవిత్రపరిచేటువంటి ఆ పరిస్థితుల్లో అలాగా బెల్షాజరు వచ్చినప్పుడు మీరు ఒక మాట చదివితే 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసను,
రాసిన శాసనం ఏంటంటే మెనే మెనే టెకెల్ ఉఫారస్. ఈ వాక్య భాగం ఏంటంటే మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా నిన్ను త్రాసులో తూస్తే నువ్వు తక్కువగా కనపడ్డావు. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును. సో నీ రాజ్యం ఎండైపోద్ది బబులోను అని. సో 5వ అధ్యాయం ఈ స్టోరీలు ఉన్నాయి. తర్వాత 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఏముంటుంది అంటే ఇక్కడ చక్రవర్తికి మొక్కాలి అనే రూల్ వచ్చింది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయం చక్రవర్తికే మొక్కాల. సో ఏమైంది, దానియేలు మొక్కలేదు, తీసుకుపోయి సింహాల గుళ్ళో వేశారు. సింహాలు ఆయన్ని ఏం చేయలేకపోయినాయి. దానియేలు జీవితంలో ఆలోచన చేస్తే దానియేలులో చిన్న మచ్చ కూడా కనుక్కోలేనంత క్వాలిటీ లైఫ్ ఆయన జీవిస్తున్నాడు. చక్రవర్తులు మారుతున్నా కూడా నెబుకద్నెజరు మొదలుకొని వీళ్ళందరూ మారిపోతున్నారు. ఇప్పుడు ఇది జరిగింది దర్యావేషు కాలంలో, ఏది సింహపు గోండ్లో. నెబుకద్నెజరు కాలం అయిపోయింది, బెల్షాజర్ కాలం అయిపోయింది, దర్యావేషు వచ్చాడు, వేరే వీళ్ళు. ఏ చక్రవర్తులు మారుతున్నా కూడా దానియేలుకునేటువంటి విలువ మాత్రం తగ్గకుండా ఉంది. అందరూ అతన్ని గౌరవిస్తున్నారు. అన్ని లేని వారండి ఇతన్ని నమ్మారు, ఏలోయా నువ్వు అని అధికారం ఇస్తూ ఉన్నారు. ఓకే, సో ఫార్ ఇప్పటి వరకు మనము 6 అధ్యాయాలు ఈజీగా కంప్లీట్ చేసాము. మీకు మొదట్లో చెప్పాను, ఈ మొదటి భాగము చాలా సులభంగా అర్థమైంది అని చెప్పాను. ఇక రాబోయే ఈ 2వ భాగమే మనం మనసు పెట్టి ఆలోచిస్తూ నేర్చుకోవాల్సినటువంటి భాగం. 2వ భాగం. 2వ భాగం అని అంటే 7 నుంచి 12 అధ్యాయాల వరకు ఉన్నటువంటి విషయాలు. ఈ 7 నుంచి 12 అధ్యాయాలు చదువుతా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ 6 అధ్యాయాలు చదివారు అనుకో, నువ్వు చదివినా, క్రైస్తవులు చదివినా, అన్యులు చదివినా అర్థమైపోద్ది ఈజీగా. ఏమండి? అయితే 7 నుంచి ఇవన్నీ చదివితే ఇక్కడ ఉండేది దేవుని యొక్క అద్భుతాలు కాదు, ఇందాక చెప్పా ప్రవచనాలు. వెరీ గుడ్, ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు అటు సారం అవి అర్థం చేసుకోవడానికి అందరికీ అర్థం కావు. ముందు భాగం 6 అధ్యాయాలు అయితే ఎవరు చదివినా అర్థమైంది. ఇలా జరిగింది, అలా చేశాడు దేవుడు, ఇలా కాపాడాడు. సో ఇది అన్బిలీవర్స్కి అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. భవిష్యత్తు గురించినటువంటి విషయాలు దానియేలు ద్వారా దేవుడు ప్రవచింపజేస్తున్నాడు. దేవుడే భవిష్యత్తును ఎరిగినవాడు. భవిష్యత్తు ఎలాగుంటుందో దేవుడికే తెలుసు. అసలు మన భవిష్యత్తు దేవుడికే తెలుసు. 139వ కీర్తనలో ఏముంటుందంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి, నియమింపబడిన దినాల్లో ఒకటైన కాక మునిపే నా బ్రతుకు దినాలన్నీ నీ గ్రంథంలో లిఖితములైనయి అని ఉంటుంది. సో ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మన ఫ్యూచర్ ఏంటో ఆయనకు తెలుసు. ఓకే, కాబట్టి మనుషుల ఫ్యూచరే కాదు, ఈ రాజ్యాల ఫ్యూచర్ ఏంటో ఆయనకు తెలుసు. దీని తర్వాత ఏమవుతుంది అని ఆయనకు తెలుసు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ సెంట్రల్లో, తర్వాత ఏమొస్తుందో నీకు తెలుసా? కానీ ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. అది మ్యాటర్. ఎలాగినా అదే దేవునికి ఈ విషయాలన్నీ తెలుసు. ఎందుకంటే ఆ ఫ్యూచర్ని ఎలాగైనా షేప్ చేయాలో ఆయన చేస్తాడు. ఇప్పుడు మొర్దెకై ఎస్తేరుతో ఒక మాట అంటాడు, అమ్మా
యూదులను కాపాడడానికి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టిండేమో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలా, ఆ స్థానంలో ఉన్నావు కాబట్టి. ఒకవేళ నువ్వు చెయ్యకపోయినా దేవుడు ఎక్కువ చేస్తాడు. సో ఫ్యూచర్ ఎలాగన డిసైడ్ చేయాలనో, ఎలాగన మేనేజ్ చేయాలనో, ఎలాగన షేప్ చేయాలనో దేవుడికి తెలుసు. ఓకే, ఇది అలాగే ఇలాగన ఫ్యూచర్ని ఆయన నిర్ణయిస్తూ వస్తాడు. అలాగని మీరు మరి తలరాతలు అట్లా వెళ్ళకండి. దాని తలరాతల గురించి చెప్పట్లా. ఇప్పుడు ఇస్కరియోతు యోధ అనేటువంటి వాడు చెడ్డవాడై యేసు ప్రభువుని అప్పచెప్పాడు. ఇప్పుడు వాస్తవానికి ఇస్కరియోతు యోధ ఎలాగన చెడ్డవాడై తలకిందల నుంచి కింద పడి తలకాయ పగిలి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ఇట్ట చచ్చి నరకానికి వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడా? దేవుడు నిర్ణయించాడా అంటున్నా. తలరాతలు అనే దాని దగ్గరికి వస్తే దేవుడు అలాగ నిర్ణయించాడా తనని? కాదు. అది అతను చేసుకునేటువంటి తప్పు. యేసుప్రభు ఏమన్నాడనంటే, మనిషి కుమారుని ఎవరైతే అప్పగిస్తారో వాడికి శ్రమ, వాడు పుట్టకుండా ఉంటే మేలు అని అన్నాడు. అతను కాబట్టి ఇంకొకరితో చేస్తాడు. యోధ అప్పగించకపోతే యేసుప్రభు సిలువలో మరణించడం అనేది జరగాలి. యోధ కాకపోతే ఇంకొక బోధ చేస్తాడు. చేయడా? ఎవరైతే అలా చేస్తారో వాడికి శ్రమ, అది చెప్పింది. కాకపోతే ఆ ప్లేస్లో ఈయన ఉన్నాడు. ఓకే, సో దేవుడు ఇవన్నీ ఎరిగినటువంటి వాడు. సో భవిష్యత్ అంతా ఎరిగినవాడు. ఈ 7 నుంచి 12 అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ ప్రవచన సారముల్లో దానియేలు యొక్క భవిష్యత్తు యొక్క ప్రవచనాలు, భవిష్యత్తు గురించిన దానియేలు ప్రవచనాలు మీకు నేను చార్ట్స్ ఇచ్చాను, ఒకసారి అవి చూడవచ్చు. మీకు చార్ట్ ఇచ్చాను కదా. నేను చెప్పే విషయాలు కొంచెం ఆలోచన చేస్తారండి. ఈ చార్ట్లో చూసుకుంటూ చెప్పే విషయాలు వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చాలా బిజీగా ఉండాలి. ఇప్పుడు మీరు దానియేలు ప్రవచనము చెప్పేటువంటి ప్రవచనాలు 7 నుంచి 12 అధ్యాయాల దాకా ఉన్నాయి. 6 అధ్యాయాల్లో ఇవి అన్నీ వరుసగా ఏం లేవు. దీని తర్వాత ఇది జరుగుద్ది, దాని తర్వాత అది జరుగుద్ది అని అట్లా వరుసగా లేవు. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనల గురించి దానియేలు ప్రవచించాడు. దేవుని ఆత్మను బట్టి దానియేలు భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలను ప్రవచించాడు. ఈ సంఘటనలు అన్నీ వరుసగా లేవు. ఇక్కడ ఒక పాయింట్ మీకు అర్థమైందా? వరుసగా లేవు. తర్వాత క్రమంగా లేవు. అంటే 7వ అధ్యాయంలో ఇది ఉంది, నెక్స్ట్ 8వ అధ్యాయంలో తర్వాత జరుగుద్ది, ఆ తర్వాత 9వ అధ్యాయంలో ఇలా జరుగుద్ది అని క్రమంగా కూడా లేవు. అందుకని చదువుతూ ఉంటే మీకు బుర్ర హీట్ ఎక్కుతుంటుంది. అందుకని 2వ భాగం కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పారు. ఈ దానియేలు ఈ ప్రవచనాలన్నీ కూడా కాల పరిమితిలో చాలా తేడాగా ఉంది. అంటే ఒక ప్రవచనము కొన్ని సంవత్సరాల పాటు జరిగే విషయాన్ని ప్రవచించాడు. అంటే చాలా విశాలమైనటువంటి కాలంలో జరిగేటువంటి స్టోరీని ప్రవచించాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఒక షార్ట్ పీరియడ్లో జరిగే ప్రవచనాలని ప్రవచించాడు. కాబట్టి ప్రవచనాలన్నీ ఇదే లెంత్లో ఉంటాయి అని లేదు, కాల పరిమితిలో తేడా ఉంది. తర్వాత ఒక ప్రవచనం కొనసాగుతూ ఉంటే ఈ జరిగేటువంటి ఈ సంభవాల్లోనే ఇంకొక సందర్భం జరుగుతుంది, దాన్ని కూడా చెప్పాడు.
ఇలాగన్నీ మిక్స్ అయిపోతుంటాయి. కాబట్టి అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అనే విషయం అందుకు చెప్తున్నా. ప్రవచనాలు, దానియేలు యొక్క ప్రవచనాలు ఇలాగన అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా చూస్తే ఆయన 2 కాలముల గురించి ఆ ప్రవచనాలన్నీ కనపడతా ఉంటాయి. 2 కాలములు అని అంటే ఏ కాలములు అని అంటే బీసీ చివరి కాలాలు, చివరి దినాలు, బీసీ చివరి దినాలు. బీసీ అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే అనాడోని, తర్వాత దాన్ని ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని అంటున్నారు. వాస్తవానికి ఈ పదాలు ఇప్పుడు మార్చబడ్డాయి. బీసీ ఏడి అని ఇప్పుడు అనటం లేదు, కామన్ ఎరా అంటున్నారు. కామన్ ఎరా సిఈ, బిఫోర్ కామన్ ఎరా అని ఇప్పుడు రాస్తున్నారు. ఇప్పుడే కాదు, యూదులు కూడా అలాగే రాస్తారు. వాళ్ళు కూడా యూదులు సిఈ బీసీఈ అని రాస్తారు. ఓకే, దానియేలు యొక్క ఈ ప్రవచనాలన్నీ బిఫోర్ చివరి కాలం, బీసీకి చివరి కాలం. ఇది బీసీ ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఏడి ప్రారంభం అనుకోండి. ఈ బీసీ చివరి కాలాల్లో జరిగేటువంటి ప్రవచనాలను ఆయన చెప్పాడు. ఒక ప్రవచనం, ఇంకో చిన్న ప్రవచనం, ఇంకో పెద్దది, ఇలాగన బీసీ చివరి కాలాలకు సంబంధించినటువంటి ప్రవచనాలను ఆయన చెప్తూ వచ్చాడు. 2 కాలాలు అన్నా కదా, ఇది ఒకటి అయితే రెండవ కాలము ఏడీ చివరి కాలం. ఏడీ చివరి కాలం అంటే ఇప్పుడు ఇది ఏడి, వీటి చివరి దినాల్లో జరగబోయేటువంటి విషయాలు, అంత్య దినాల్లో జరగబోయేటువంటి విషయాల గురించి ఆయన ప్రవచించాడు. అంత్య దినాల్లో ఏమేమి జరుగుద్ది, చివరి దినాల్లో ఇప్పుడున్న ఈ పీరియడ్కి ఇంకా లాస్ట్ డేస్ ఎప్పుడు ఎండ్ అవుతాయి? ఏడి ఎప్పుడు ముగిస్తుంది చెప్పండి? దేంతో ముగించబడుద్ది? రెండవ రాకడతో ముగించబడుద్ది. దాని ముందు జరిగేటువంటి సంభవాలు అని చెప్పాడు. 2 కాలాలు అని చెప్పాను. ఓకే, ఇక్కడ ప్రతి దర్శనాన్ని కూడా మనం సపరేట్గా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఈ గీసినవన్నీ ఆయన ప్రవచనాలు అనుకుంటే, ప్రతి దర్శనము సపరేట్గా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ వరుసగా లేవు, క్రమంగా లేవు, చాలా తేడాలు ఉన్నాయి. ఒకదాని పీరియడ్లో ఇంకొకటి కూడా ఆయన ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయి. కాబట్టి ఇలాగన జరుగుతూ వచ్చాయి. ఈ 2 కాలాలు అని అంటే బీసీకి ముందు టైంలో ఏం జరుగుతుంది ఆ విషయాలు ఆయన ప్రవచించాడు. ఆయన ప్రవచనాలు ఎప్పటి నుంచి నెరవేరుతాయని చెప్పండి. ప్రవచించాడు. మొదటి 6 అధ్యాయాలు ఏ కాలంలో జరిగిందని చెప్పాను? ఆయన జీవితకాలంలో. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన చెప్పినటువంటి ప్రవచనాలు కార్యాలు జరిగినాయి. ఆయన చెప్పిన ప్రవచనాలు నెరవేరినాయి. సో అదేనా? అక్కడి నుంచి నెరవేరుతూ మొదలుకొని ఎక్కడి దాకా జరిగినాయి ఏంటంటే, మొదటి భాగంలో బీసీ చివరి దినాల దాకా జరిగింది. అవన్నీ చెప్పాడండి ఆయన. తర్వాత ఇంకొక కొన్ని ప్రవచనాలు వచ్చేసరికి ఏడీ చివరి దినాల వరకు చెప్పాడు అనే విషయాలు చెప్పాను. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఆయన చూస్తే ఈ 2 కాలాలు అన్నా కదా, మీకు నేను యెషయా గ్రంథం గురించినటువంటి లెసన్లో ఈ ప్రవక్తలు కాలాన్ని చూసి ప్రవచిస్తారు అని ఒక మ్యాప్ వేశాను. ఇది కన్ను అనుకోండి, ఇది టెలిస్కోప్ అనుకోండి,
ఈయన చూసింది కదా, ఎక్కడ దాకా చూశాడు అన్నాను? బీసీ చివరి దాకా చూశాడు. కనపడిందిగా, బీసీ చివరి దాకా చూశాడు. ఆ తర్వాత చూసింది ఏడీ చివరి దినాలు చూశాడు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇలా చూస్తే ఇక్కడ ఎట్లా కనపడుతుంది అంటే, అది ఆయనకి ఇదొకటి కనపడుతుంది, అది ఒకటి కనపడుతుంది. ఈ రెండిటి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అనేది దానియేలు చెప్పలా. మీకు అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు ఏడి చివరి అనుకో ఇది, మరి ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడుగా, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడుగా. వచ్చాడు, 30 సంవత్సరాలు ఉన్నాడు, పరిచయం చేశాడు, చనిపోయాడు, సమాజ చేయబడి, తిరిగి లేపబడి, సంఘం కట్టబడి, సంఘ చరిత్ర 2000 చరిత్ర అయిపోయింది. కానీ దానియేలు ఇవన్నీ ఏం చెప్పలా. ఎక్కడ చెప్పాడంటే చివరి టైంలో ఆయన రాకడకు ముందు ఏం జరుగుతుందో అయ్యి చెప్పాడు. కాబట్టి ఇదంతా చూడాల, ఇక్కడ విషయాలే దర్శనంలో చెప్పాడు ఆయన. ఎండ్ డేస్, అంత్య దినాలకు సంబంధించి రాకడకు ముందు ఏం జరుగుతుంది ఆ విషయాల గురించి మాట్లాడాడు. అంతేగాని యేసు ప్రభు పుట్టుక, ఆయన సమాధిలు, మరణ సమాధి, పునరుద్ధానాలు, సంఘము, ఇవన్నీ ఏమి దానియేలు చెప్పలే. ఓకేనా? మీకు అర్థమైంటుంది. ఇప్పుడు ఈ దర్శనాన్ని ఇంకొంచెం మనం ఎలాబరేట్గా చూస్తే, ఆయన మొత్తం ఆయన యొక్క ప్రవచనాలన్నీ ఆ 2 కాలాల్లో ఉన్నాయి కదా. దానికోసం మీరు ఒకసారి మరలా ఈ చార్ట్ తీసి కింద ఉన్న చార్ట్ చూడండి. మీకు దానియేలు గ్రంథం ఫుల్ పిక్చర్ వస్తుంది. 2 భాగాలు చెప్పాను నేను అక్కడ. ఒకటి 2, ఈ భాగంలో ఏమో బీసీకి చివరి అని అన్నాం. బీసీ చివర అని అంటే అప్పటికి ఉండేటువంటి రాజ్యాలు, మానవ రాజ్యము ఏమేమి ఉన్నాయి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభు వచ్చే టైంకి ఉన్న రాజ్యం ఏంటి? రోమా ఉంది. దానియేలు ప్రకారం రోమాకు ముందు ఏమి ఉండాలా? గ్రీకులు ఉండాలి. వాళ్ళకి ముందు ఎవరు ఉండాలా? మాదియా పార్సికలు ఉండాలా. వాళ్ళకి ముందే ఉండాలా? బబులోను ఉండాలా కదా. అంతే. ఇక్కడ దానియేలు ప్రవచనాల్లో గ్రీకులు, ఈ గ్రీక్ తర్వాత అలెగ్జాండర్ ఉంటాడు. ఆ తర్వాత ఉత్తర రాజులు, దక్షిణ రాజులు అనే బ్యాచ్ ఉంటారు. ఆ తర్వాత 4వ వాడు ఒక భయంకరమైన వ్యక్తి వస్తాడు, యాంటియోకస్ ఎపిఫనీస్ అనే అతను వస్తాడు. వాళ్ళ గురించి ఉంది. ఇప్పుడు మానవ రాజ్యాలు. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూస్తే ఇది మొదటి రాకడ అనుకుందాం. ఫస్ట్ రాకడ. ఓకేనా? యేసు ప్రభు వచ్చాడు, ఆయన రాజ్యం స్టార్ట్ అయింది. ఆయన రాజ్యము స్టార్ట్ అయింది. స్థానిక సంఘం ఉంటుంది, సంఘము ఆయన రాజ్యం అయి ఉంటుంది. సో ఇలాగన రాజ్యం కట్టబడతా ఉంది. ఇప్పుడు నెబుకద్నెజరు కలలో ఏదైతే చేతి నుండి తీయబడని ఒక రాయి వచ్చి, సో మీకు ఆ స్టోరీ తెలుసు. ఆ రాజ్యం కట్టబడతా ఉంది. ఇది దేవుని రాజ్యం. ఇక ఓ రాజా, ఆ రాయి వచ్చిన తర్వాత మీ అన్నీ పోతాయి, ఆ తర్వాత ఆయన రాజ్యం వస్తుంది. అది కదా దాని పాయింట్. ఓకే. ఇప్పుడు ఎలాగన యేసుప్రభు వస్తాడు. ఇక్కడ
అభిషిక్తుడు వస్తాడు. ఆయన జరగాల్సిన ఆయన జరిగించి తర్వాత ఇంకొకసారి ఆయన వస్తాడు. సో అది సెకండ్ కమింగ్. ఫస్ట్ కమింగ్ అన్నాం, రాకడ. ఈ రెండింటినీ దానియేలు చూశాడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూశాడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూశాడు. వాటిని ప్రవచించాడు, అక్కడ ఏమేం జరుగుతాయి అనే విషయాలు. మీకు రెండో అధ్యాయం ఇందాక బొమ్మ వేసాం కదా, ప్రతిమ. ఆ ప్రతిమలో దానియేలు చెప్పినటువంటి ఆ మ్యాటరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది చెప్పండి. ప్రతిమలో ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఓ రాజా ఇది మ్యాటర్ అని చెప్పాడు కదా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆ ప్రవచనం? ఇటు పేర్లు కూడా రాయాలా ఏమి? ఇది బబులోను, మాది పారసీ, గ్రీకు. ఇప్పుడు ఆ ప్రతిమలో దేవుడు చెప్పినటువంటి ఆ దర్శనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని చెప్పాడు? రెండో అధ్యాయంలో ఇక్కడి నుంచి 7 వరకా? ప్రవచనాలు కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్న ప్రవచనాలు అని ఇందాక లైన్స్ వేసి చెప్పానే నేను. మీకు అర్థమవుతుందా? ఈ ప్రవచనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దాదాపు 440 సంవత్సరాల చరిత్రను ప్రవచించాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఈ క్రమంలో మనం వెళ్తూ వస్తే 7వ అధ్యాయం అటు పక్కన పెడదాంలే. 8వ అధ్యాయంలోకి వస్తే 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక పొట్టేలు కనపడుద్ది, తర్వాత ఒక మేకపోతు కనపడుద్ది. 8వ అధ్యాయంలో అవి కనపడతాయి. అవి వేటిని సూచిస్తాయి అని ఆయన చెప్తున్నాడు. అని అంటే పొట్టేలు అంటేనేమో ఈ మాదీయులు, మేకపోతు అంటేనేమో గ్రీకులు. అలెగ్జాండర్కి మరో నిక్నేమ్ ఏంటంటే గోట్. ఇంగ్లీష్లో గోట్ అని ఆయనకు నిక్నేమ్ ఉంది. గోట్. సో ఇప్పుడు 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ పొట్టేలు, మేకపోతు, ఆ స్టోరీ అంతా, ఆ ప్రవచనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఈ మాదీయుల దగ్గర నుంచి గ్రీకుల దాకా చెప్పాడు. ఆ ప్రవచనం అక్కడి దాకా ఉంటుంది. తర్వాత 9వ అధ్యాయంలో ఇది చాలా కష్టతరమైనటువంటిది, లెక్కలతో కూడిన బుర్ర హీట్ ఎక్కే చాప్టర్. ఇది 70 వారాల, ఇది 8 కదా, 9వ అధ్యాయంలో 70 వారాలు. 70 వారాలు అని అంటే ఆయన తర్వాత జరిగినటువంటి విషయాలు, ఆయన చనిపోయినటువంటి కొంతకాలం తర్వాత జరిగినటువంటి ఆ విషయాలు. ఈ 70 వారాలు, వారం అంటే 7 రోజులనే, అంతేగా? 70 ఏళ్ళు 490. సో ఇవి సంవత్సరాలు. అలా లెక్కలు వేసుకుంటే ఆ నంబర్స్ ఎందుకు వచ్చాయి అని అంటే, ఇది మొదలుకొని యేసు ప్రభు వచ్చేదాకా ఈ 70 వారాలు లేకపోతే 70 సంవత్సరాలు అనేది ఇక్కడ దాకా. ఎక్కడి నుంచి? ఇక్కడ లేదు. ఆయన ఎప్పుడు చనిపోయింది?
మాది పార్షియల్ టైంలో చనిపోయాడు కదా. దాని తర్వాత 6 ఏళ్ళ తర్వాత ప్రవచనం స్టార్ట్ అయిందా, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఏడు దాకా. పదో అధ్యాయంకి వస్తే 10వ అధ్యాయంలో మిఖాయేలు వచ్చి యుద్ధం చేయడం. సో ఇది స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ యుద్ధాల గురించినటువంటి విషయాలు. స్పిరిచువల్ వార్ఫేర్లో దానియేలు పాల్గొనలా, మిఖాయేలు పాల్గొన్నాడు. కొన్ని యుద్ధాలు మనం చేయకూడదు, ఆయన చేసుకుంటాడు, ఆ దూతలు చేసుకుంటాయి. ఇప్పుడు కొంతమంది సభ ప్రారంభిస్తున్నాం, ఈ 3 రోజుల సభ దురాత్మలను బంధిస్తున్నాం అని ప్రార్థన చేస్తాం. మనం బంధించకూడదు, ఆయన చూసుకుంటాడు. యేసు ప్రభు కానీ అపోస్తలులు కానీ దురాత్మలను ఏడేడున్నాయి పట్టుకొని వచ్చి బంధిస్తానని వాళ్ళు వెళ్ళలా. అవి ఎదురుపడ్డప్పుడు వాటితో డీల్ చేశారే కానీ ఏడేడున్న బన్నిటిని బంధిస్తాను అని ఈ టైపులో వాళ్ళు చేయలా. సో ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కొన్ని స్పిరిచువల్ వార్ఫేర్స్ దేవుడు చూసుకుంటాడు. ఆత్మీయమైనటువంటి యుద్ధాలై మనం పోరాడినది కొన్ని ఉంటాయి అలాగా. సో అక్కడ ఈ దయ్యాలు, డీమన్స్, స్పిరిచువల్ వార్ఫేర్ మనకు తెలియకుండా పైన చాలా జరుగుతుంటాయి. దూతలు ఉన్నాయి, నీకు తెలుసా దూతలు ఉన్నాయని? దూతలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? గొడవలు అవుతాయా? వాటికి అయ్యాయి కొట్టుకుంటాయా? చెడ్డ దూతలు, మంచి దూతలు ఉన్నాయా? వాటికి ఎప్పుడైనా తగదపడుద్దా? ఏంటయా? పడతాయా పడవా? మంచిగా ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. సో ఇవే మనకు కనపడట్లేదు కాబట్టి కుదరదంటే ఎట్లా? దానియేలు అందుకు చదువు. వాళ్ళు అగ్నిలో ఉన్నారు, కట్టించినటువంటి తాళ్ళు, వాళ్ళని కట్టేసిన తాళ్ళు కాలిపోయినాయి కానీ వాళ్ళ ఎంట్రుకలు కాలేదు. మరి సూపర్ న్యాచురల్ విషయాలు ఉంటాయి, అవి కూడా అర్థం చేసుకోవాలి అనే విషయాలు మనం చూడాలి. ఓకే, సో ఇది 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఏం కనపడుతున్నారు? పర్షియా, గ్రీకు వాళ్ళు రాజులు. ఆ విషయాలన్నీ చదువుతూ ఉంటే లాస్ట్ వచనంలో, అయితే సత్యగ్రంథమందు రాయబడింది, నీతో చెప్తున్నాను, మీ అధిపతి యగు మిఖాయేలు కాక ఈ సంగతుల గురించి నా పక్షాన నిలువ తెగించిన వాడు ఎవడూ లేడు. సో స్పిరిచువల్ వార్ఫేర్లో అయ్యా నువ్వు చెయ్యా, పోరాటం చెయ్యి. సో దేవుడు ఆ విషయాలను అలాగే చేస్తూ వస్తున్నాడు. తర్వాత 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఇది చిన్న వచనమే. ఈ స్టోరీ 10వ అధ్యాయం యొక్క స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అని అంటే, మాదియా పార్షికులు కదా, పార్సీ నుండి గ్రీకు దాకా వాళ్ళ రాజుల స్టోరీ అక్కడ ఉంటుంది. తర్వాత 11వ అధ్యాయంలో ఇది కొంచెమే, కానీ 11వ అధ్యాయము మహా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇది జస్ట్ 30-45 వచనాలు ఉన్నాయి. ఈ 45 వచనాల్లో అసలు ఈ గ్రీక్ తర్వాత ఏం జరుగుతుంది అని ఈ చిన్న గ్యాప్లో జరిగే సంఘటనలు 135 సంఘటనలు ఇక్కడ రాయబడ్డాయి చదివితే. ఏది 11వ అధ్యాయంలో రాయబడిన సంఘటనలు ఈ పీరియడ్లో జరిగినాయి. ఆ పీరియడ్ మీకు చెప్తున్నా చూడండి. ఇప్పుడు అప్పటికి టైం చాలా అయింటుంది, ఆయన చచ్చిపోయి చాలా టైం అయింటుంది. ఆ రోజుల్లో జరగేటువంటి ఆ సంఘటనలు ఎట్లా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని లైన్స్ రాసా.
అలెగ్జాండర్ గ్రీకు ఎప్పుడు చచ్చిపోయాడు? చచ్చిపోయినప్పుడు తన వయసు తెలుసా? 31. ఇండియాకు కూడా వచ్చాడు. 31 వయసు వచ్చేసరికి ప్రపంచాన్ని ఏలాడు. సో ఎట్లాంటి చక్రవర్తి బా. ఓకే, సరే. ఈ చక్రవర్తి తర్వాత ఆయన యొక్క ఆ రాజ్యాన్ని తన 4 సేనాధిపతులు వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆయన చచ్చిపోయాడుగా, ఉన్న రాజ్యాన్ని 4 షేర్ చేసుకున్నారు. 4 పేర్లు చెప్తా, రాసుకోండి. లెసిమకస్ అనే అతను టర్కీ ఆ ప్రాంతాలని అతను స్వాధీనపరుచుకున్నాడు. లెసిమకస్. 2 కసెండా అనే అతను గ్రీస్ ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకున్నాడు. కసెండా అనే అతను గ్రీస్ దేశం ఆ ప్రాంతాలని అతను తీసుకున్నాడు. తర్వాత తాలిమి అనే అతను ఈజిప్టు ఆ ప్రాంతాలని అతను తీసుకున్నాడు. తర్వాత సెలూసిస్ అనే అతను ఆ మిగిలినటువంటి ఆ భాగం, ఇలాగన 4 భాగాల్ని అతను పంచుకున్నాడు. ఇవన్నీ జరిగిన విషయాలు 11 అధ్యాయాలు ఉన్నాయి, చదువుకుంటే అర్థమవుతాయి. మనం ఈ చూడండి, ఇప్పుడు ఈ ప్రవచనాలన్నీ ఎంత కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఈ రాజు అన్నాడు, ఆ రాజు అన్నాడు, ఇక్కడ ఉత్తర రాజులు దక్షిణ రాజులు అని అన్నారు. ఆ తర్వాత వచ్చేటువంటి యాంటియోకస్ ఎపిఫనీస్ అనే ఒక 4వ వాడు వస్తాడు, వాడు చాలా దుర్మార్గమైనటువంటి వాడు అనేటువంటి విషయాలు 11వ అధ్యాయం 21వ వచనంలో అతనికి బదులుగా నీచుడగు ఒకడొచ్చును. 31వ వచనం, అతని పక్షమున శూరుడు లేచి పరిశుద్ధపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును అక్కడ దేవాలయంలో నిలబెడతారు. ఇవన్నీ చేశాడు అతను, ఎపిఫనీస్ అనే అతను. యాంటియోకస్ ఎపిఫనీస్ అనే అతను చాలా దుర్మార్గమైన, దేవాలయాన్ని ఎంత పాడు చేయాలో అంత చేశాడు. అది అంత దానియేలు వివరిస్తున్నాడు. ఆ జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ చిన్న అధ్యాయమే, షార్ట్ పీరియడ్లో జరిగిన అనేకమైనటువంటి సంఘటనల్ని ఆయన ప్రవచించాడు దానియేలు. ఓకే, సో ఇలాగిన భవిష్యత్తులో ఏం జరగబోతుందనే విషయాలు దేవుడు కరెక్ట్గా ఖచ్చితంగా ఎరిగి ఉండి దానియేలుకు వివరిస్తూ తెలియజేస్తూ వచ్చిన వాడిగా చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ అనే ఇతని గురించి ఇంకొంచెం చెప్తే, ఇతను లాస్ట్లో ఈ అలెగ్జాండర్ 4 సేనాధిపతులలో ఒక అతను సెలూసిస్ అనే అతను తీసుకున్న ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు ఒక కుర్రానికి గార్డియన్గా ఉండి, ఆ గార్డియన్గా ఉన్నటువంటి ఆ కుర్రాన్ని చంపేసి ఇతను సింహాసనం ఎక్కాడు. యూదులను మొత్తాన్ని తుడిచిపెట్టాలా, ఒక్కరు కూడా లేకుండా చేయాలని డెసిషన్ తీసుకున్నాడు. దేవాలయం బలిపీఠం మీద ఇందాక పందిని బలిచ్చాడు. దేవాలయంలోనికి వేషలను తీసుకొని వచ్చి ప్రతి గదిలో ఏ గదిలో చూసినా వాళ్ళే వేషాలు కనపడుతున్నారు. అట్లా భయంకరమైనటువంటి విషయాన్ని చేశాడు. జూపిటర్ అనేటువంటి దాన్ని బొమ్మను దేవాలయంలో పెట్టాడు. మక్కబీయులు అనేటువంటి ఈ కాలంలో వచ్చారు మక్కబీయులు, అతని మీద తిరుగుబాటు చేయడానికి మక్కబీయులు వచ్చారు. సో మక్కబీయుల స్టోరీ ఇవి వేరే శాఖ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇక్కడ లేదు. ఓకేనా? సో ఇది యాంటియోకస్ ఎపిఫనీస్ సంబంధించినటువంటి మాట. ఒక రకంగా చూస్తే ఇతను ఎట్లాంటి వాడంటే
ఈ మొదటి రాకడకు ముందు, యేసుప్రభు మొదటి రాకడకు ముందు ఎట్లాంటి వాడంటే, రెండో రాకడ ముందు క్రీస్తు విరోధి వస్తాడే, అచ్చం వాడు. అది అర్థం. ఇతను మొదటి రాకడకు క్రీస్తు విరోధి అనుకో. దేవాలయానికి, దేవునికి అంత విరుద్ధంగా ప్రవర్తించినవాడు. సో ఇంకా దానియేలు ప్రవచించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. 7వ అధ్యాయం ఇందాక మనం స్కిప్ చేసాం. 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఇక్కడ 7వ అధ్యాయం ఇక్కడ అక్కడ జరిగేటువంటి ఆ 7వ అధ్యాయంలో ఏమేమి కనిపిస్తాయనంటే, రెక్కలు కలిగిన సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, తర్వాత ఒక డ్రాగన్, ఇవన్నీ కనపడతాయి. తర్వాత దేవుని సింహాసనం కనపడుతుంది. దేవుని సింహాసనం కనపడుతుంది. ఆ తర్వాత మేఘాల మీద మనుష్య కుమారుడు కనపడతాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఆ తర్వాత లోకాన్ని ఏలే పరిశుద్ధులు కనపడతారు. పరిశుద్ధులు ఏల్తారు, వాళ్ళు కనపడతారు. ఇవన్నీ 7వ అధ్యాయంలో ఉన్నాయి ఈ పిక్చర్. మరి ఆ ప్రవచనం దేని గురించి? ఎక్కడ పెట్టాలి దాన్ని? ఎక్కడ తీసుకోవాలి? చివరి దినాల్లో దాన్ని తీసుకురావాలి మనం. ఇది ఇప్పుడు చూడండి, సింహాసనము, మేఘాల మీద మనుష్య కుమారుడు, ఆ మనుష్య కుమారుడితో కలిసి పరిశుద్ధులు ఏలటం, ఇవన్నీ ఎప్పటికి సంబంధించినవి? అది యేసుక్రీస్తు దేవుని రాజ్యానికి సంబంధించిన మ్యాటర్స్ కదా, అందుకని అవి ఇక్కడికి సంబంధించినవి ప్రవచనాలు. తర్వాత 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో మనకి తర్వాత 7 వారాలు ఆ పాఠాల్లో ఇక్కడ అధ్యాయం చూసాం కదా, 70 వారాలు. ఇక్కడ కూడా 69 వారాల తర్వాత ఇంకొక వారం ఉంది అని ఇక్కడ జరిగే ఒక వారం సంఘటనలు చెప్పాడు. వారం అంటే 7 ఏండ్ల శ్రమలు, ఇలాంటి పదాలు విన్నారా? ప్రకటన గ్రంథం చదివితే 3.5 సంవత్సరాలు, తర్వాత 1260 రోజులు, 42 నెలలు, ఇలాంటి లెక్కలు కొన్ని కనపడతాయి. రాకడకు ముందు కొన్ని భయంకరమైన విషయాలు జరుగుతాయా లేదా? జరుగుతాయి. సో అది దానికి సంబంధించినటువంటి ఆ విషయాలు చూస్తాం. 12వ అధ్యాయంలో అంతా కూడా ఇక ఫ్యూచర్ గురించే, ఇక్కడ దీనికి సంబంధించిందే, అంత్య దినాలకు సంబంధించింది. నీతిమంతులు లేస్తారు, అనీతిమంతులు లేస్తారు, నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారు. ఈ విషయాలన్నీ అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయిపోయిందా? అన్ని అధ్యాయాలు అయిపోయినాయి, కవర్ చేసాం. దానియేలు గ్రంథం చూడండి, ఈ సెకండ్ పార్ట్ ఎంత బ్రెయిన్ పెట్టి చదివితేనో కదా, అందుకనే అర్థం కాదు. మొదటిది చాలా ఈజీగా అర్థమవుతుంది, రెండో భాగం అర్థం కాదని చెప్పాం. ఎందుకనంటే ఇంత క్లిష్టంగా గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు. సరే, మరి ఇవన్నీ దానియేలుకు దేవుడు ఎందుకు బయలుపరిచాడు? దేవుని ప్రజలని దేవుడు ఎంకరేజ్ చేయడానికి బయలుపరిచాడు, అంతే అనుకో. ఎందుకు బయలుపరిచాడు దానియేలుకి? చెప్పు ఇట్లా అని. నా ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎంకరేజ్ అవ్వాలా, వాళ్ళు స్థిరంగా నిలబడాలా, స్థిరపడుటకు,
కష్టాలను ఎదుర్కొనుటకు. రాసుకోండి. ఎందుకు దానియేలుకి ఈ విషయాలన్నీ దేవుడు బయలుపరిచాడు? నువ్వు స్థిరంగా ఉండాలని, నీకు ఎదురయ్యేటువంటి కష్టాలని ఎదుర్కోవాలని. జరుగుతాయి పరిస్థితులు జరగబోయే వాటిని అర్థం చేసుకోవాలని. శ్రమలు వచ్చినప్పుడు సహించుకోవాలి అని. దుష్టుడు వస్తే దుష్టుని ఎదిరించాలి అని. దేవునిలో నెమ్మది పొందు, సమాధానంగా ఉండు, క్షేమంగా ఉండు అని. సో భవిష్యత్తు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ తెలుసుకుంటే ఇలాగ ఉండాలి. చూడండి, చేతులు చూపించుకుంటారు. తెలుసుకొని ఏం చేయాలా? సరే, దానియేలు ద్వారా తెలియజేశాడు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలా? ఇలాగ ఉండాలా. మనం జాగ్రత్తగా ఉండటానికి, మనం స్ట్రాంగ్గా ఉండడానికి, సమస్యలు వస్తాయి ఎదుర్కోవడానికి, సేఫ్గా ఉండడానికి జరుగుతాయి ఈ విషయాలన్నీ. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన ఆలోచన. ఈ మధ్య మేము గోల్కొండకి వెళ్ళాం. హైదరాబాద్లో ఉన్న గోల్కొండకి వెళ్ళాం. గోల్కొండ మీద అక్కడ ఒక టెంపుల్ కట్టారు. ఇప్పుడు ఏదో ఒక రాయి దగ్గర ఏదో టెంపుల్. నాకు అది ఆశ్చర్యం వేసింది. అరే, ఇదంతా ముస్లిం ఏరియా, ఇక్కడ ఒక హిందూ చిన్న ఒక మూలలో ఏదో పేరు పెట్టి చేస్తున్నారు. నాకు అప్పటి నుంచి ఆలోచన చేశా, ఇంత పెద్ద ఇదంతా వాళ్ళంతా ముస్లిమ్స్ కట్టింది. అది ఆ కోటలు అవన్నీ అవి చూడటానికి వెళ్తాం. వాటిల్లో ఒక మూలన ఒక బండ సందులో ఒక చిన్న బొమ్మ పెట్టి అక్కడ వీళ్ళు హిందువులు పూజ చేస్తున్నారు. చార్మినార్ దగ్గర కూడా అలాగే ఉంది. చార్మినార్ కట్టడం అది ముస్లిం వాళ్ళు కట్టింది. ఇప్పుడు ఒక మీనార్ దగ్గర ఒక టెంపుల్ పెట్టి అక్కడ నిత్యం పూజలు చేస్తున్నారు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, చూడండి, చాలా రిలీఫ్ అయ్యా నాకు అనిపించిన ఆలోచనను బట్టి. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అలా కట్టించుంటారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు కట్టిస్తారు. దాన్ని ఇంకా చేసి మొత్తం ఆ గోల్కొండ మొత్తాన్ని హిందువులాగా చేయొచ్చు. ఎందుకని? పవర్ ఉంది. సో ప్రాబ్లం ఏముంది? ఇక నాకు నేనే వచ్చిన ఆలోచన. సో భవిష్యత్తు గురించి ఇలాగ జరగబోతాయి అనేటువంటి విషయాలు అర్థమైతే, అందుకే అర్థం చేసుకోవడానికి, కష్టాలు వస్తాయి నిలబడటానికి, శ్రమలు వస్తాయి ఓర్చుకోవటానికి, రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి. క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వస్తాడు. ఇక్కడ వస్తాడుగా, క్రీస్తు ప్రభువుకు ముందు క్రీస్తు విరోధి టైం ఉంటుందిగా అంత్య దినాల్లో. రాకడకు ముందు ఇలాంటి కొన్ని సూచనలు దేవుడు చెప్పాడు కదా. సో ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఇది దేవుని నమ్మని అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక వార్నింగ్. దేవుని నమ్మని వాళ్ళకు ఎలాంటి గతి పట్టించాడు. సో మీరేదో అనుకుంటున్నారు, మాకు రాజ్యం వచ్చింది, మాకు పలుకుబడి వచ్చింది, అధికారం మాది వచ్చింది, గవర్నమెంట్ మాది అంటున్నారు. ఇప్పుడు తాగుబోతు వాళ్ళు కూడా అంటున్నారయ్యా. గుర్తుపెట్టు, గవర్నమెంట్ నీది కాదు, అసలైన గవర్నమెంట్ ఆయింది. అది తెలుసుకోవాలి. దానియేలు గ్రంథం చదివితే అది అర్థం కావాలి. అన్యజనులకి ఒక వార్నింగ్. మానవ రాజ్యాలు అనేవి వాళ్ళు కట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకనంటే మా గవర్నమెంట్, మా రాజ్యం అనుకున్న వాళ్ళందరినీ దేవుడు ఏం చెప్పాడంటే, నీది కాదు అసలు నాది అన్నాడు. ఒక రోజున యేసు ప్రభు వారు వచ్చి, ఇక్కడున్న ఈ మానవ రాజ్యాలు ఎలాగైతే కూలిపోయి దేవుని రాజ్యం ప్రారంభమైందో ఒక రోజున టోటల్గా ఆయన రాజ్యమే ఉంటుంది. ఇంకా మానవ రాజ్యాలు ఏమి లేవు. ఉంటాయా? ఉండవు అని చెప్పడమే ఈ గ్రంథంలో చెప్తుంది ఆయన. సో ఆయన వచ్చినప్పుడు అన్నిటినీ పాలిస్తాడు. ఆయనతో పాటు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, మీరు కూడా
నాతో పాటు ఎండి ఏలండి. ఆ అవకాశం క్రైస్తవులుగా ఇప్పుడు మీరు రుచి చూడండి అని స్థానిక సంఘంలో కూడా పెట్టాడు. ఒక రోజున కంప్లీట్ అప్పుడు అమెరికా గవర్నమెంట్, ఇంగ్లాండ్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ ఏముండవు, ఒక్కటే ఉంటుంది ఆయనది. ఇప్పుడైతే ఉన్నాయన్నా, ఓకేనా, ఇప్పుడు ఉన్నాయి. ఆ టైం ఇంకా రాలే. ఆ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఏముండవు. ఇక వైసీపీ లేదు, టీడీపీ లేదు. ఇది దేవుడు చెప్తున్నమాట, నేను చెప్తుంది కాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తారు నా మీద గొడవకి. సో దేవుడు అన్నిటి మీద అధికారి. మీరు పగల సెషన్లో చదువుకున్న మాట, ప్రభుత్వాలన్నీ సకల రాజ్యాలు ఆయనవే. దేవునికి మహిమ కలిగను గాక. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ బుక్ ఆఫ్ డానియల్ గ్రంథం అర్థమైందా? ఇక వెళ్ళి చదవండి, ఇంకా అర్థమవుతాయి. అర్థమైంది. ఈ క్లాసుల్లో మీరు వింటున్నారు. మీరు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి చర్చిలకి వెళ్తుండొచ్చు, కానీ ఇక నేర్చుకునే సంగతులు మీకు ఎప్పుడు ఎవరు చెప్పి ఉండరు, తెలియవు, మనకు తెలియదు. సో నేర్చుకున్నారు, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళండి, సమాజానికి చెప్పండి. సరే, స్టూడెంట్స్ లోపల ప్రేర్ చేయండి.